సూర్యాస్ వీరభద్రుడు నిన్న రిలీజ్ అవ్వాల్సింది 14th మే, కానీ ఈరోజు రిలీజ్ అయింది 15th మే. మూవీ అయితే పర్లే యావరేజ్ మూవీ, బాగాలేదని చెప్పాను కానీ పర్లే చూడొచ్చు. ట్రైలర్ చూసి మామూలు కమర్షియల్ సినిమా అనుకున్నా, కోర్టు కేసెస్ అవి, కానీ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ కూడా ఉంది, అది బాగుంది డిఫరెంట్గా. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక ఫాదర్ డాటరు హైదరాబాద్కి వస్తారు, వాళ్ళ నగలు అక్కడ కొట్టేస్తారు. నగల కోసం వాళ్ళు పోలీసుల చుట్టూ ఎలా తిరిగారు, ఆ తర్వాత కోర్టు చుట్టూ ఎలా తిరిగారు, ఇందులో విలన్ రోల్ ఏంటి, హీరో రోల్ ఏంటి అన్నది బేసిక్ ప్లాట్. కోర్టులో కేసెస్ ఎంత డిలే అవుతాయి, ఎంత కరప్షన్ ఉంటుంది అన్నది బాగా చూపించాడు. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ, మన వస్తువులు ఏమైనా దొంగతనం అయినప్పుడు లేదా మనం ఎవరి దగ్గర మోసపోయినప్పుడు పోలీసులు రికవర్ చేస్తారు కదా ఆ మనీని డైరెక్ట్గా మనకి ఇవ్వరు, కోర్టు ద్వారా ఇస్తారు. ఆ కోర్టులో పెట్టిన డబ్బులు మనం రిటర్న్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫుల్గా డిలే చేస్తారు, డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇది డైరెక్ట్గా నేను ఫేస్ చేశాను, నేను మా ఫ్యామిలీ. 3-4 లాయర్స్ మారినారు, 2 జడ్జెస్ మారినారు, అయినా కానీ కేసు అయితే ముందుకెళ్ళలేదు. ఇలాంటి సీన్సే ఈ మూవీలో ఉన్నాయి, అవి నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. సరే అది పక్కన పెడితే స్టోరీ అయితే బాగానే ఉంది, స్క్రీన్ ప్లే కొంచెం సరిగా అనిపించలేదు. నెక్స్ట్ ఏమవుతుంది అన్నప్పుడు ఫ్యాంటసీ ఎలిమెంట్ వాడతారు, చాలా చోట్ల లాజిక్స్ కూడా మిస్ అవుతాయి. ఆ ఫాదర్ డాటర్ వాళ్ళు తమిళ్లో మాట్లాడుతూ ఉంటారు, అవి సబ్ టైటిల్స్ కూడా ఇవ్వరు, కొంచెం అర్థం కాదు. అది సైడ్ విలన్స్ చచ్చిపోయిన వాళ్ళే మళ్ళీ వస్తూ ఉంటారు రిటర్న్, అది మరీ నెగ్లిజెన్స్ అనిపించింది. సాంగ్స్ కూడా యావరేజ్గా ఉన్నాయి, తమిళ డబ్బుడు సాంగ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. బీజిఎమ్స్ కూడా పర్లే యావరేజే. హీరో ఎంట్రీ బాగుంది, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ అంతా. కానీ దేవుడు చికెన్ తినడం, సిగార్ కొట్టడం అది హిందూయిజం మాకరి అనిపించింది. కానీ విలేజెస్లో వీరభద్ర స్వామికి నాన్ వెజ్ అయితే ఆఫర్ చేస్తారంట. ఇంకా సర్లే విజువల్ రిప్రజెంటేషన్ ఏమో అనుకున్నా. ఈ మూవీలో సూర్య లుక్స్ అయితే బాగున్నాయి. క్లైమాక్స్ కొంచెం కాంతారా క్లైమాక్స్ లా ఉంది, ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లాగా. ఆ క్లైమాక్స్ అయిపోయాక ఇంకా కొంచెం స్టోరీ అయితే నడుస్తుంది, అది ఇంకా లాగ్ అనిపించింది నాకైతే. 2.5 hours పైనే ఉంది మూవీ. ఇంకా మూవీ అయితే చూడొచ్చు, పర్లే. రేటింగ్ ఇవ్వాలి అంటే 3 out of 5. నాకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంకేముంటుంది నెక్స్ట్ అనిపించింది. కానీ అక్కడికి కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి అయితే స్టార్ట్ చేసినాడు సెకండ్ హాఫ్. ఇది మరి వీరభద్రుడు మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.